హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు కొత్త హౌస్లో నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, నేను హౌస్ ఎలా సర్దుకున్నాను, మొత్తం ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే పెద్ద హౌస్, ఫస్ట్ టైం మనం ఇలాంటి హౌస్లోకి వచ్చాము. అండ్ నేను ఎలా మామూలుగానే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడే నీట్గా పెట్టుకునేవాళ్ళు, అలాంటిది ఇంత మంచి హౌస్ని మీరు ఇంకా బాగా ఆర్గనైజ్ చేసుకుంటారని చెప్పేసి చాలామంది నా పైన హోప్స్ పెట్టుకొని ఉన్నారు. అండ్ ఎప్పుడెప్పుడు నేను హోమ్ టూర్ చేస్తానా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారనమాట. సో ఖచ్చితంగా నేను హోమ్ టూర్ అనేది తొందరలోనే షేర్ చేసుకుంటానండి. సో దానికంటే ముందు ఇంకా నేను 2-3 డేస్ అయితే పట్టింది కదా మాకు హౌస్ అంతా సర్దుకోవడానికి. ఇంకా ఊర్లకి వెళ్ళడము రావడము ఇంకా బిజీగా అట్లా ఉండిపోయాము. ఈరోజు మార్నింగ్ అయితే ప్రశాంతంగా నేను కొంచెం ఎర్లీగానే లేచేసానులేండి. లేచి ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాను. సో నిన్నంటే సోమవారం రోజు అయితే మేము ఇంకా ఆ రోజు యాక్చువల్లీ వీడియో అయితే షేర్ చేయలేదు. ఇది మంగళవారం రోజు మార్నింగ్ వీడియో అనమాట. మేము మార్నింగ్ అంటే సోమవారం రోజు మార్నింగ్ వచ్చాం కదా ఊరు నుండి. దాని తర్వాత మళ్ళీ వేరే పనులు ఉంటే అవన్నీ చేసుకుంటూ అట్లా అమ్మ నేను ఉండిపోయామన్నమాట. ఇంకా అమ్మ కూడా ఇంటికి వెళ్ళేసి నాన్నను వదిలేసి మళ్ళీ బట్టలు అవి ఎక్కువ ఉన్నాయని చెప్పి ఉతికిచ్చేసి వెళ్తానని చెప్పి వచ్చింది. మళ్ళీ ఆ పనులన్నీ చేసేసి ఈవినింగ్ అయితే వెళ్ళింది. అమ్మ వెళ్ళిన తర్వాత నేను కూడాను ఇంకా హౌస్ అంతా కూడా మాప్ చేసేసుకొని ఒకసారి అంటే ఇల్లంతా కూడా సర్దున్నాం కదా, ఆ డస్ట్ అంతా అట్లా ఉన్నింది. ఇంకా ఇల్లంతా కూడా నీట్గా మాప్ చేసి కడిగేసి దాని తర్వాత బయటంతా కూడా నీళ్ళు వేసి కడిగేసుకొని ఇంకా తులసి కోట దగ్గరకైతే ఇలా రెడీ చేసుకున్నాను. గడపలకంతా కూడాను ఆ రోజు నైటే అంటే సోమవారం రోజు నైటే బయట కడగడము, ముగ్గులు వేయడము, తులసి కోటకంతా రెడీ చేసుకోవడము, ఇంట్లో అన్ని శుభ్రం చేసుకోవడం, పనులన్నీ కూడా చేసేసుకున్నాను. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా, పొద్దున్న కొంచెము అవ్వదని చెప్పేసి ఇంకా నేను నైటే ఈ పనులన్నీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మన ఇంటి ముందు అయితే ఇలా ఉంటుందండి. సో చాలా కళగా ఉంటుంది. మెయిన్గా ముగ్గు పెట్టుకోవడానికి ముగ్గురు అయితే వేసేదాన్ని కదా ఇంతకుముందు నేను. బట్ అట్లా వేస్తే ఈ టైల్స్ పైన వేసేటప్పుడు కనిపించట్లేదు. బట్ ఆరిపోయిన తర్వాత ఏమో బాగా కనిపిస్తుంది, కానీ మనకి వేసేటప్పుడు కనిపిస్తే కదా డిజైన్ తిప్పుకోవడానికి బాగుంటుంది, అందుకు అవ్వట్లేదు అనమాట. సో నేనైతే ఇంకా ముగ్గు పిండితోనే వేసుకుందాంలే. పిల్లలు కూడా పెద్దవాళ్ళు కదా, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు స్కూల్కి వెళ్ళి. మా వారు కూడా ఆఫీస్కి వెళ్తే మళ్ళీ మధ్యలో వర్క్ ఉంటే వస్తారు. అండ్ పిల్లలు కూడా పెద్దవాళ్ళు కాబట్టి తొక్కడము అట్లా ఏం చేయరనమాట. గాలికి కొంచెం అట్లా కొట్టుకొని పోతుంది, ఎక్కువ గాలి వస్తుంది అనమాట ఇక్కడ. అంతకు మించి అయితే ప్రాబ్లం లేదు. నేనైతే మంచిగా ముగ్గుపిండితోనే వేసేసుకుంటున్నా. చాలా కలగా చాలా బాగుండింది. ఇంకా నిన్నైతే కొంచెం ఇందులో ఉన్న చెట్లన్నీ కూడా అమ్మ పీకేసింది, వచ్చిందని చెప్పాను కదా బట్టలు తొక్కడానికి. అప్పుడైతే ఎందుకు ఒకే రకం చెట్లు 3-4 తొట్టిలో నాటేస్తున్నాను అనమాట. ఇటుపక్క పెద్ద పెద్ద ఆకులు కనిపిస్తుంది కదా, అదైతే 4-5 చెట్లలో ఉండింది, అంటే కుండీల్లో. అమ్మ అయితే ఎందుకు పువ్వులు రాదు ఏమీ రాదు, ఎందుకు ఇట్లా పెట్టుకొని ఉన్నామని చెప్పి మొత్తం పీకి పడేసింది అనమాట. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నర్సరీకి వెళ్ళేసి కొంచెం రోజా మొక్కలు అలాంటివి తెచ్చి నాటుకుందాంలే అని చెప్పి ఇంకా అమ్మ అయితే వాటినంతా తీసేసి కొంచెం ఇసుక ఎరువంతా కలిసి పెట్టిందనమాట కుండీల్లోకి. ఇంకా నర్సరీకి ఎప్పుడైనా వెళ్తే టైం ఉన్నప్పుడు కొత్త చెట్లు అయితే తెచ్చి నాటుకోవాలి. ఏం చెట్లు తెచ్చుకుందాం ఏమని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా. ఇంకా ఫ్లవర్స్ వచ్చే చెట్లు నాటుకున్నామంటే బాగుంటుంది. కాకపోతే ఫ్లవర్స్ వచ్చేవేమో మనకి చిన్న చిన్న కుండీలు కదా, నిలవేమో అనేసి ఒక ఆలోచన అనమాట. సో అట్లయితే ఉన్నవైతే ప్రస్తుతానికి ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నా. చాలా బాగుంటుందండి ఇక్కడ ప్లేస్ చెట్లు పెట్టుకోవడానికి, భలే పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు బయట వెళ్తే. ఇంకా నేనైతే బయట పనులన్నీ చేసేసుకొని ఇంకా లోపలికైతే వచ్చా. ఇంకా రాగానే ఇక్కడైతే మా అమ్మాయి రెడీగా సైన్ చేయడానికి పెట్టిందనమాట. సో వాటిని ఇంకా అడిగి రాసారా లేదా, కంప్లీట్ చేశారా లేదా అని చెప్పి ఇంకా కనుక్కొని ఇంకా సంతకం అయితే పెడుతున్నా. ఫస్ట్ పిల్లల డ్యూటీ అయిపోయిందంటే వాళ్ళ టెన్షన్ పక్కకు పెట్టేశామంటే మళ్ళీ మన పనులు నిదానంగా చేసుకోవచ్చు. వాళ్ళదే కొంచెం హడావుడు అనమాట పొద్దున్న నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైం కాబట్టి ఇంకా ఎగ్జామ్స్ అయ్యేదాకా ఇలానే ఉంటుంది. అలాగే ఇంకా మా పెద్దమ్మాయి 10th కదా, తను ఎగ్జామ్స్ బాగా రాయాలని చెప్పి చాలామంది నిన్నటి వీడియో కింద ఆల్ ద బెస్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడాను. నేను ఇంకా చెప్పకపోయినా ఎగ్జామ్స్ మండే నుంచి ఎగ్జామ్స్ అని చెప్పేసి చాలామంది గుర్తుపెట్టుకొని ఆల్ ద బెస్ట్ చెప్పారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా అమ్మాయి మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంక్తో రావాలని చెప్పేసి అయితే మీ అందరూ కూడా ఆశీర్వదించండి. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ నిన్న ఉతికి పెట్టిన బట్టలు అనమాట ఇవన్నీ కూడాను. సో చెప్పాను కదా, నేను ఇల్లు కడుక్కుంటూ బయట అంతా క్లీన్ చేసుకుంటూ అట్లా ఉండిపోయాను. ఆ బట్టలు ఏవి కూడా తీసుకొచ్చి ఆరేయలేదనమాట, మర్చిపోయాను. ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు తీసుకొని వచ్చానమాట. చాలా బట్టలు ఉన్నాయి, 4 కమ్మీలు కట్టాము, అయినా కూడా సరిపోలేదన్నమాట. మళ్ళీ అటుపక్క చిన్న దారాలు ఉంటే వాటిపైన కూడా వేసామన్నమాట. అన్నీ ఉన్నాయన్నమాట బట్టలు అయితే. మనము ఈ హౌస్లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని రోజులు అయితే
బట్టలే ఉతకలేదనమాట. అన్నీ అలానే ఉండిపోయి నేనేమో మెషిన్కి వేసుకుంటానులేమా అంటే ఆ మెషిన్ ఉతికేది కూడా అంతంత మాత్రమే. అందుకోసం అని చెప్పేసి ఇంకా దాన్ని నమ్మితే కాదు, వాషింగ్ మిషన్ని నేను ఉతికిస్తానని చెప్పి పాపం ఊరికి వెళ్ళిపోయిందనమాట అమ్మ కూడాను. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి రాగానే అక్కడ వదిలేసి వచ్చాము ఇంట్లో. అయినా కూడా అమ్మకు మనసు ఒప్పలేదన్నమాట. ఎంతైనా తల్లి కదా, సో మనసు ఒప్పలే, బిడ్డ ఒకతే చేసుకుంటూ ఉంటుందని చెప్పేసి ఇంకా నేను ఫోన్ చేసిందనమాట నాకు. చేసి బట్టలని నానబెట్టేసి వస్తానని చెప్పింది. ఇంకా అన్నీ పాపం ఉతికిచ్చేసి వెళ్ళిందండి. ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు ఆరేస్తున్నా. నీళ్లు కూడా వడగలేదనమాట. అన్నీ బకెట్లో వేసి పెట్టింది, మళ్ళీ ఆరేసుకో మిద్దెపైకి వెళ్ళని చెప్పి. అమ్మకి అప్పటికే పొద్దుపోయిందని చెప్పేసి ఇంక వెళ్ళిపోయిందనమాట. నేనేమో ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండిపోయానా, ఇంకా వాటి సంగతే వదిలేశాను. ఆ నీళ్ళంతా కూడా అలానే ఉంది. ఇంకా పిండి పిండి ఆరేస్తున్నా. సో ఎండ అయితే బాగా వస్తుంది మనకి ఇక్కడ. మెయిన్గా గాలి, వెలుతురు, ఎండ చాలా బాగుంటుంది అనమాట. సో నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడైతే. ఇంకా అన్నీ కూడా ఆరేసేసాను బట్టలు. అవి కాకుండా ఇటు పక్క కూడా దారాలు ఉంటే అక్కడ కూడా వేసేసాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఆరిపోతే ఐరన్కి పెట్టాల్సినవి పెట్టేసామంటే వీటి పని కూడా అయిపోతుంది. అండ్ సౌకర్యం అయితే మనకి అన్నిటికీ చాలా బాగుంది ఈ హౌస్ దగ్గర. ఏది కూడా ప్రాబ్లం లేదు. ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా వచ్చి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసా. చాలా కలగా చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు తులసి కోట ఎప్పుడు కూడాను గడపకి ఎదురుగా పెట్టుకుంటాము. మామూలుగా హౌస్లో అంటే పెరట్లో పెట్టుకుంటాం కదా, బాల్కనీ అట్లాంటివి ఏదన్నా ఉంటే. అండ్ ఇంకోటి చాలామంది నన్ను అడుగుతున్నారనమాట, మీకు యూటిలిటీ ఏరియా లేదా, బాల్కనీ లేదా అని. సో మనమేమి పెద్ద అపార్ట్మెంట్లో లేము. సో మేమున్న టౌన్లో మాకు ఎంతవరకు ఉండాలో అంత హౌస్లో ఉన్నాము. ఇది అపార్ట్మెంట్ అయితే బాల్కనీ, తర్వాత యూటిలిటీ ఏరియాస్ ఇలాంటివన్నీ ఉంటుంది. బట్ మాకు అవేం లేవు. సో మేము షింకులో గిన్నెలు తోముకోవడమే, బట్టలు ఉతుక్కోవడానికి బెడ్రూమ్లో వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం. ఇంకా మనకి హౌస్కి ఫ్రంట్లో అయితే మనకి అంటే డోర్ ఎదురుగా అయితే మనకి బాల్కనీ ఉంటుంది. అక్కడ మనం చెట్లు, తులసికోట, డోర్ తీయగానే మెయిన్ డోరు తులసమ్మ అయితే దర్శనమిస్తుంది అనమాట. అంత పీస్ఫుల్గా అంత బాగుంటుంది. నాకు కూడా ఇష్టం అనమాట అట్లా డోర్ తీయగానే ఎదురుగా తులసికోట ఉంటే మంచిగా బాగుంటుంది కదా. సో అదనమాట. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఇంకా మార్నింగ్ నుంచి చూసారు కదా, ఇంకా పూజ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా వెళ్ళి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి. దగ్గర దగ్గర నేను 1 వీక్ అయిపోతుంది వంట చేసి అయితే ఇంట్లో. ఎందుకంటే అక్కడ ప్యాకింగ్ పనులు, తర్వాత ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని సర్దుకోవడము, ఇంకా చూస్తూనే ఉన్నారు మీరు కూడా వీడియోస్లో, వాటిని ఇంకా సర్దుకోవడం. దాని తర్వాత ఇంకా అమ్మ అయితే వంట చేసుకొచ్చారనమాట. సో డైలీ కూడా హోటల్లో ఏం తినలేదు. అమ్మ అయితే మార్నింగ్ వంట చేసుకొని మధ్యాహ్నంకి, నైట్కి, మార్నింగ్కి 3 పూటలకి సరిపడా వంట చేసి పెద్ద పెద్ద బాక్స్లోకి వేసుకొని అయితే తీసుకొచ్చేసేది ఇక్కడికి. మళ్ళీ మాకు ఆ 3 పూటలకి అదే సరిపోతుంది. అండ్ ఈవినింగ్ మళ్ళీ అమ్మ ఇంటికి వెళ్ళేదనమాట. నాన్న ఒకరే ఉంటారు కాబట్టి ఇంట్లో. అట్లా ఉన్నిందనమాట 3-4 డేస్. అండ్ నిన్న కూడా ఊరు నుంచి వస్తానే అమ్మ ఇక్కడికే వచ్చి, నిన్న కూడా అమ్మ వాళ్ళ నుండి రాగానే అమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలేసి వచ్చాము. అయినా అమ్మకు మనసు ఒప్పలేదు. బట్టలంతా చాలా ఉన్నాయి ఉతికేటివి అని చెప్పేసి మళ్ళీ కాల్ చేసి నేను వస్తాను, బట్టలంతా నానబెట్టేసాయి అనింది. మళ్ళీ వచ్చి అమ్మ బట్టలన్నీ ఉతికిచ్చేసి ఇంకా కొన్ని ఇంట్లో పనులు ఉంటే అవన్నీ చేసి వెళ్ళింది. నాకు తోడుగా ఉండే. సో ఇంకా మేము కూడా రేపు తీసుకురావాలి అమ్మ వాళ్ళని అయితే. నాన్నకి బట్టలు పెట్టాలి కదా 3 నెలలు, అందుకోసం అని చెప్పేసి నాన్నకి అమ్మని ఇద్దరిని కూడా పిలుచుకురావాలన్నమాట. రేపు ఇంటికి అయితే నిద్ర చేయాలి నాన్న అయితే ఇక్కడ. ఇంకా అదొక పెద్ద పని అయితే మిగిలింది. ఇంకా అదొకటి అయిపోయిందంటే నాకు ఒక టెన్షన్ తగ్గిపోతుంది. ఇంకా అలాగే చాలామంది హౌస్ అంతా నీట్గా సర్దేశారు కదక్క, హోమ్ టూర్ చేయండి, ఎప్పుడెప్పుడు హోమ్ టూర్ చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ఇంకా కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి. మీషోలో, ఫ్లిప్కార్ట్లో అట్లా ఆర్డర్ పెట్టున్న డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసి ఆ తర్వాత నేను ఎలా పెట్టుకున్నాను ఏంటని హోమ్ టూర్ చేస్తే చూడడానికి మీకు బాగుంటుంది. అండ్ పెట్టినందుకు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఏదో పెట్టాలా వీడియో అన్నట్టు పెట్టేసినట్టు కాకుండా మీకు కూడా ఏదైనా యూజ్ అయ్యేలాగా నేను ఆ హోమ్ టూర్ ద్వారా కొంచెం మీకు ఏదైనా అవసరమైనవి అంటే మీకు కూడా ఇలాంటి ఐడియాస్ ఉంటుంది కదా ఎలా పెట్టుకోవాలి. కొంతమందికి హౌస్ బాగున్నా ఆర్గనైజ్ చేసుకునే విధానం కొందరికి తెలియకపోవచ్చు, అలా ఉంటుంది కదా. సో అవన్నీ కూడా నేను మీతో హోమ్ టూర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ షేర్ చేస్తాను. అలాగే నేను మీషోలో, ఫ్లిప్కార్ట్లో ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అవన్నీ నేను ఎంత కాస్ట్లో తీసుకున్నాను, బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చాయా లేదా, ఎలాంటివి ఏంటని చెప్పి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి హోమ్ టూర్ అయితే చేస్తాను. బట్ నాకు ఇంకా ఒక 1 వీక్ టైం అయితే కావాలి. ఇప్పుడైతే నేను ప్రజెంట్ కొంచెం బిజీగా ఉన్నాను. సో ఆ వర్క్స్ అంతా అయిపోగానే నెక్స్ట్ హోమ్ టూరే షేర్ చేస్తాను మీకు, ఓకేనా. సో 1 వీక్ అట్లా పడుతుంది. ఉగాది తర్వాత మీకు హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను.
ఇంకా మా వారైతే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకురమ్మని లిస్ట్ అయితే వాట్సాప్ చేశాననమాట. ఎందుకంటే మనం దాదాపు 1 వీక్‌గా వంటలే చేయలేదు కదా ఇంట్లో. కాబట్టి ఇంకా ఏమీ లేవనమాట. అందులోనూ మనది ఫ్రిడ్జ్ వేరే అక్కడ ఉన్నప్పుడే పాడైపోయింది కాబట్టి మేమేమీ కూడా కొనుక్కొచ్చే వాళ్ళం కాదు. అందులో పెట్టేవాళ్ళం కూడా కాదు. పెట్టిన మరుసటి రోజుకంతా కుళ్ళిపోతున్నాయి. విపరీతంగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు కావాల్సిన కూరగాయలు అన్నీ కూడాను లిస్ట్ పెట్టేశాను. ఇంకా పాలు, పెరుగు, తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా తెప్పించానమాట. సో వీటన్నిటిని కూడా ఇంకా కవర్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకా సరిపోతాయి. ఒక 3-4 డేస్కి అట్లా సరిపోతాయి అన్నమాట. ఇంకా మనమైతే కొత్త ఫ్రిడ్జ్ కూడా కొన్నాము, డబుల్ డోర్ది. సో తక్కువ కాస్ట్లోనే కొనుక్కున్నానులేండి. అది కూడా చూపిస్తాను. అది కూడా నేను ఎక్స్చేంజ్ కింద తీసుకున్నా. మనది ఫ్రిడ్జ్ వేసేసి ఎక్స్చేంజ్లో అయితే తీసుకున్నాను. ఎంత పడింది, కాస్ట్ ఎంత, ఏంటి, ఇవన్నీ కూడా మీకు యాక్చువల్లీ నేను ఈ వీడియోలో ఫ్రిడ్జ్ చూపించాల్సింది, బట్ మర్చిపోయినట్టున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రిడ్జ్ని చూపించి తర్వాత మీకు కాస్ట్ ఎంత పడింది, మోడల్ ఏంటి, అలాగే అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా. సో ఇంకా కొన్ని కొన్నాను అనమాట, ఫర్నిచర్ కూడాను. అంటే మనకి ఇంటికి తగ్గట్టుగా వస్తువులు ఉంటే కూడా బాగుంటుంది. అలాగే నాకు కూడా చాలా ఆశ అనమాట, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ప్రతిదీ మన ఇంట్లో ఉండాలి అన్నట్టుగా. కాబట్టి నేను కొన్ని కొనుక్కున్నాను. సో అదేది దాచిపెట్టేటివి కాదు అండ్ మీకు చెప్పకుండా ఉంచేటివి కూడా కాదు. ప్రతిదీ నేను నాకు ఎంతవరకు వీలవుతుందో అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. సో వాటన్నిటిని కూడా మీకు రాబోయే వీడియోస్లో అయితే చూపిస్తాను. అలాగే కాస్ట్ ఎంత, ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. ఓకేనా. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా కవర్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేసాను. సో వంట అంతా కూడా ఈరోజు టైం అయిపోయిందనమాట, ఇంట్లో ఈ పనులన్నీ చేసుకుంటూ చేసేసరికి. కాబట్టి నేను సింపుల్గానే చేసుకున్నా. సో పెరుగు అయితే ఒక 1 లీటర్ డబ్బా అయితే తీసుకొచ్చారనమాట. ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పెరుగు ఉంటుంది అనమాట డైలీ కూడాను. ఇంట్లో చేసే పెరుగు కంటే మా పిల్లలకి బయట కొనేది ఇష్టము, నాకేమో ఇంట్లో చేసేది ఇష్టము. ఇంకా నా ఒక్కదాని కోసం వాళ్ళని కాదనలేను కదా, కాబట్టి వాళ్ళకి నచ్చినట్లే డబ్బా పెరుగు అయితే తెప్పించేసాను అనమాట. ఇంకా చిక్కుడుగాయ కర్రీ చేసేసాను, పెరుగు పెట్టేశాను, వైట్ రైస్ చేసేసాను సింపుల్గా. టైం సరిపోలేదన్నమాట అప్పటికే. ఇంకా ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం ఇంట్లో అవి ఇవి సర్దుకోవడము, తర్వాత కొంచెం ప్లానింగ్ అనేది నేను ఇంకా కరెక్ట్గా టైం టేబుల్ పెట్టుకోలేదు. సో కాబట్టి నాకు కొంచెం హడావిడి అయిపోయిందనమాట ఈరోజు. అందులో కాల్స్, తర్వాత ఇంకా కొన్ని మనకి కమిట్మెంట్స్ ఉంటాయి కదా, ప్రమోషన్స్, అవి వాళ్ళకేమో మనకి వీడియో అనేది కొంచెం నేను ఏదైనా ఒక్క మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు రీఎడిటింగ్ చెప్తారనమాట. మీకు తెలియదు, కొంతమంది ఈజీగా డబ్బులు వచ్చేస్తుంది, ప్రమోషన్స్ చేసేస్తున్నావు, నీకేమి ఊరికేనే డబ్బులు వచ్చేస్తుంది, ఊరికేనే ఇంటికి వస్తువులు వచ్చేస్తున్నాయి అంటారు. ఆ వస్తువులు ఊరికే ఏం రావు, డబ్బులు ఊరికే ఏం రాదండి. వాటి వెనక మా కష్టం ఎంతో ఉంటుంది. ఈజీగా కామెంట్ పెట్టేయడం చాలా ఈజీ, బట్ మేము చేసే వీడియో వెనకాల ఎంత కష్టం ఉంటుంది. ఆ ఎడిటింగ్స్ కానీ, షూటింగ్ కానీ, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఫేస్లో నవ్వును పెట్టుకొని షూట్ చేయడము, ప్రమోషన్స్ చేయడం అనేది కష్టమైన పని. సో ఈజీగా ఎవరికి మనీ రాదు, అలాగే వస్తువులు కూడా ఏమీ రావు. దాని వెనక చాలా కష్టమే పడాలి మేము. కాబట్టి తెలియకుండా ఏది మాట్లాడకూడదు, ఎవరి కష్టం ఎవరికి తెలియదు కదా. సో అదనమాట. ఎన్నో ఇప్పుడు మధ్యలో వంట చేస్తూ ఉంటా, ఆ వంట గ్యాప్లోనే ఎడిటింగ్ ఏదైనా ప్రాబ్లం అని చెప్పి వస్తుంది, మళ్ళీ రీఎడిటింగ్ చేయాలి కూర్చొని. అట్లా చాలా ఇబ్బంది పడతామన్నమాట ఒక్కొక్కసారి. అవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూనే నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. ఇంకా పిల్లలకైతే స్నాక్స్గా పెట్టడానికి ఇంకా ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఏం తీసుకురాలేదనమాట. అందుకని చెప్పి బర్ఫీలు ఉన్నాయి, అమ్మమ్మ వాళ్ళు ఇచ్చి పంపించున్నారనమాట. అమ్మమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు ఇచ్చారు. అవైతే ఇంకా శనగ్గింజలు, బెల్లం బర్ఫీలు ఉంటాయి కదా, చక్కీలు, అవి ఉన్నాయి. అదైతే ఇంకా పిల్లలకి స్నాక్స్గా పెట్టేద్దామని చెప్పేసి పెడుతూ ఉన్నాను. అవి చాలా గట్టిగా ఉన్నాయన్నమాట, అందుకే ఒక గ్లాస్ ఎత్తుకొని దంచనేసి ఇంకా ప్యాక్ చేసేస్తున్న పిల్లలకి. ఇంకా మా వారైతే వచ్చి తీసుకెళ్ళిపోతారు. పిల్లలకి లంచ్ ఇచ్చేసానంటే ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కూడా తోమేసిన తర్వాత కొంచెం పనులు ఉన్నాయన్నమాట.
ఇంకా వాటన్నిటిని కూడా చేసుకోవాలి. ఇంకా ఒక 1 వీక్ పడుతుంది నాకు అన్నీ కుదురుకోవడానికి. ఉగాదికి అన్నీ సెట్ చేసేసుకోవాలి, ఉగాది మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని ఒక ఆశ ఉంది. చూడాలి ఎలా జరుగుతాయి ఏంటని చెప్పేసి. ఓకేనా, ఇదండి ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి. మీ అద్భుతమైన కామెంట్స్ని కూడా షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.